ప్రపంచంలోని దేశాలలో భూమికి ఆకర్షణ ఉంది అనే భావన చెప్పిన మొట్టమొదటి దేశం ఇండియానే. క్రీస్తు శకం 1150వ సంవత్సరంలో భాస్కరాచార్య గారు రాసిన సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో ఈ విషయం వివరించబడింది. న్యూటన్ చెప్పిన దానికంటే 500 సంవత్సరాల ముందే భాస్కరాచార్య గారు భూమి ఆకర్షణ గురించి చెప్పారు. దీని గురించి ఒక్క నిమిషంలో చెప్తాను. సిద్ధాంత శిరోమణి గ్రంథంలో గోళాధ్యాయం అనే భాగం ఉంటుంది. ఈ భాగంలో భూమి ఆకారం ఎలా ఉంటుంది, భూమి మధ్య భాగంలో ఏముంటుంది, వస్తువులు ఎందుకు కింద పడతాయి, భూమిపై ఉన్న ప్రతిదీ ఎందుకు పడిపోదు, ఇవన్నీ వివరించబడ్డాయి. భూమికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆ శక్తితో భూమి వస్తువులను తన వైపు లాగుతుంది అని ఇందులో రాసి ఉంది. ప్రస్తుతం దీనిని భూమి ఆకర్షణ శక్తి లేదా గ్రావిటీ అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ శక్తికి న్యూటన్ గణిత ఫార్ములాను తయారు చేశాడు. న్యూటన్ కంటే ముందే ఈ కాన్సెప్ట్ను భాస్కరాచార్య గారు ఈ గోళాధ్యాయంలో వివరించారు. క్రీస్తు శకం 4 లేదా 5వ శతాబ్దంకు చెందిన సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో కూడా వస్తువులు కిందకు పడతాయి అనే భావన వివరించబడింది. గోళాకారంలో ఉన్న భూమికి కింద అంటే మధ్యలో అని అర్థం వస్తుంది. అంటే భూమికి కేంద్రం వైపు లాగే ఒక శక్తి ఉంది అని, అందువల్లే వస్తువులు భూమి వైపుకు వస్తాయి అని ఇందులో వివరించారు. అంతేకాదు, గ్రహాల మధ్య ఆకర్షణ ఉంటుంది అని, గ్రహాలు దగ్గరకు వచ్చినప్పుడు వాటి వేగం పెరుగుతుంది అని, దూరంగా వెళ్ళినప్పుడు వేగం తగ్గుతుంది అని వివరించారు. అసలు టెక్నాలజీ చదవని 100ల సంవత్సరాల క్రితమే ప్రకృతిని చదివి ఈ విషయాన్ని కనిపెట్టిన భారతీయ విజ్ఞానం ఎంతో గొప్పది. ఇండియా ప్రపంచంలోనే ఫస్ట్ అనే ఈ టాపిక్ను నా నెక్స్ట్ వీడియోలలో కంటిన్యూ చేస్తాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్లోకి వెల్కమ్.